పార్టీలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు పూర్తి స్థాయిలో ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారు? ఓవరాల్గా వ్యూహం ఎలా ఉండబోతోంది? వ్యూహం అనేది ఏంటంటే స్ట్రాటజీ అసెంబ్లీతో స్టార్ట్ అయింది. అసెంబ్లీకి ముందు అపోజిషన్లో ఉన్నప్పుడే మేము స్ట్రాటజీ ఒక క్యాల్కులేషన్ వేసుకొని బరిలో దిగాము. మేము పోరాడాము. అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో పోరాడి అధికారం చేజిక్కించుకొని అసెంబ్లీలో ఆ స్ట్రాటజీ సక్సెస్ అయింది. అందుకోసమే ఈరోజు గవర్నమెంట్లో ఉన్నాము. అంటే స్ట్రాటజీ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఇక్కడ లీడర్షిప్ కూడా అమ్మ. అదే లీడర్షిప్ ఇంటర్ఫిరెన్స్ మీరు అంటున్నారు చూడండి, అది ఇంటర్ఫిరెన్స్ కాదు, న్యూయాన్సెస్, ఎవ్రీ క్యాల్కులేషన్, ప్రతి ఒక్క ప్లేఫుల్ మూడ్, కరెక్ట్ ఆడుతున్నామా లేదా ఆట, ప్రతి ఒక్క కార్నర్ టచ్ చేస్తున్నారు. ఇందాక బీఆర్ఎస్ అన్నగారు అన్నట్టు సామాజిక సమతులన పాటిస్తున్నామని, ఒకవేళ పాటిస్తే వాళ్ళు అధికారాన్ని ఎందుకు కోల్పోయారు, ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు, రైట్? ఒకవేళ నేర్చుకున్నారా అప్పుడు? కానీ కాంగ్రెస్ పార్టీ అది పాటించింది కాబట్టి అసెంబ్లీలో మాకు మెజారిటీ వచ్చింది. సేమ్ ధోరణి ఇక్కడ పార్లమెంట్లో పెడుతున్నాం మేము. అదే ధోరణిలో మాకు ఇంటర్ఫరెన్స్ అని మిగతా మీడియా వాళ్ళు కానీ ప్రతిపక్షం కానీ అనడంలో తప్పులేదు, అది వాళ్ళ డ్యూటీ. కానీ మాకు అది ఎక్సర్సైజ్, ఓ వ్యాలిడ్ ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్షిప్లో గెలిచే గుర్రాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి, ప్రజల ఆదరణ పొంది రేపు పార్లమెంటరీ ఎలక్షన్లో మాది ఏదైతే 14 టార్గెట్ ఉందో దానికి టచ్ అవ్వాలి, కుదిరితే దానికి మించే టచ్ అవ్వాలి. సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాము. దానికి ఇంటర్ఫరెన్స్, నాయిస్ ఏదేదో అంటూ ఉంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, అది అంటూ ఉంటారు, అది కామన్. ఇక్కడ మీరు చూడాల్సింది, ఇందాక అన్నగారు అన్నారు, బీఆర్ఎస్ అన్నగారు ఏమని, దానం నాగేంద్ర గారి నుంచి రంజిత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోయిందని. తప్పు. దానం నాగేంద్ర గారి నుంచి రంజిత్ రెడ్డి వరకు మా పార్టీలో వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ మీకు క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే ఏబుల్ లీడర్షిప్, ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్, ఏది ప్రజా పరిపాలన అంటే డెమోక్రటిక్ వాల్యూ, అది ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది సమసమాజం కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందరికీ న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఇంకోటమ్మా ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లీడర్స్ మా పార్టీలో రావడానికి ఇంకో రీజన్, స్ట్రాంగ్ రీజన్, అది ఈరోజు మీడియా మన యోయో టీవీలో చెప్పాలనుకుంటున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ లీడర్లు ఎవరైతే ఉన్నారో మా సైడ్, రూలింగ్ సైడ్ రావడానికి రీజన్. ఒకవేళ ఏబుల్ లీడర్షిప్ అక్కడ ఉంటే, మేము అపోజిషన్లో ఉన్నాం ఒకప్పుడు, మా లీడర్స్ ఎవరు వెళ్ళలేదే బీఆర్ఎస్కి. ఎందుకు అంటే ఏబుల్ లీడర్షిప్ మంచి రోల్ ప్లే చేసింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మంచి లీడర్షిప్ ఉంది. ఇక్కడ వీళ్ళ బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ లీడర్షిప్ కూడా ఫెయిల్ అయింది. పార్టీతో పాటు వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏది ఫుల్ఫిల్ చేయలేనందుకు తెలంగాణ ప్రజానికం తిప్పికొట్టింది. అదే దిశగా మీరు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్లో లీడర్షిప్ ఫెయిల్యూర్ అన్న ఓ కోణం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ ఎక్కువ. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు 15, వీళ్ళు 16 ఆల్రెడీ డిక్లేర్ చేశారంటే, అవును డిక్లేర్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు కాషియస్నెస్, క్యాల్కులేషన్స్ ఏమి లేవు కాబట్టి తెలంగాణ సమాజం పట్ల. ఒకవేళ కాషియస్నెస్, క్యాల్కులేషన్ ఉంటే ఆరూరి రమేష్ గారికి లాక్కెళ్ళి ఆడ కూర్చోబెట్టడం, ఈటల రాజేంద్ర గారికి హుజురాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేడ్చల్లో నిలబెట్టడం, అంటే ఒక రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య సునీత మహేందర్ రెడ్డి గారికి చేవెళ్ళ నుంచి తీసుకొచ్చి మల్కాజ్గిరిలో మీరే లేదా? ఇక్కడ మీరు చూడాల్సింది మల్కాజ్గిరి మాది, మా సీఎం గారి కాన్స్టిట్యున్సీ. అది తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే డెఫినెట్గా మా సీఎం గారి అబ్జర్వేషన్లో ఉంది. మన సీటు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓ మంచి లీడర్షిప్ని అక్కడ దింపాల్సిన అవసరం ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్షిప్ని దింపాల్సిన అవసరం ఉందన్న కోణంలోనే పెట్టారు. అది ఆషామాషిగా ర్యాండమ్గా పిక్ చేసినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళ వ్యూహం కూడా అలానే ఉంటుంది కదా. ఈటల రాజేంద్ర సమర్థనీయ నాయకుడు, ఒక మంచి నాయకుడిని, లేదా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఆయనే కరెక్ట్ అనుకున్నారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకే ఉంటాయి. ఈ సామర్థ్యత ప్రూవ్ చేసుకున్నారా? గజ్వేల్లో పోటీ చేశారు, హుజురాబాద్లో కూడా పోటీ చేశారు. ఇక్కడ మనం రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. మనం ఏబుల్ లీడర్షిప్ అనుకొని మనం దింపేయడం కాదు ర్యాండమ్గా. గజ్వేల్లో పోటీ చేశారు, ఎక్కడ మన హుజురాబాద్లో అక్కడ పోటీ చేశారు. సీఎం గారికి అగెనెస్ట్గా కూడా పోటీ చేశారు ఈటెల రాజేంద్ర గారు. మరి ఏమైంది రిజల్ట్? అంటే పోటీ చేస్తా అన్న ఛాలెంజ్ కూడా చేశారు, ఏమైంది రిజల్ట్? రెండు రకాలుగా, రెండు కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ అన్నగారు, ఇక్కడ సీఎం అంటే రేవంత్ అన్న గారు ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు, అక్కడ కూడా పోటీ చేశారు. ఒకటి డెఫినెట్ సీట్. మీరు ఓట్ బ్యాంక్ చూడండి, ఆడ ఎంత కొల్లగొట్టిండు అన్నది.
రైట్. అది చూస్తే బీజేపీ అసలు నోవేర్, అక్కడ బరిలోనే లేదు. ఇప్పుడు గజ్వేల్లో ఓడిపోయారు, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోయారు. ఎవరు? ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు వచ్చి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయినప్పుడే కదా మల్కాజ్గిరిలో ఎంపీ నుంచి పోటీ చేశారు. ప్రూవ్ చేసుకున్నారుగా, మల్కాజ్గిరిలో గెలిచి ప్రూవ్ చేసుకున్నారుగా. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీరు వ్యాలిడ్, మీరు అడుగుతున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. కానీ ఇక్కడ ఏబుల్ లీడర్షిప్ అనేది ఏంటంటే ఒక దగ్గర పోగొట్టుకున్నప్పుడు ఇంకో దగ్గర రాబట్టుకుంటారు. అన్నీ పోగొట్టుకుంటూ వస్తే మళ్ళీ ఈయననే పెట్టి ఆడ మల్కాజ్గిరిలో నిలబడితే పోగొట్టుకుంటారు. అంటే యు ఆర్ మిస్కాల్కులేటింగ్. ఒక లీడర్షిప్ని ఒక దగ్గర ఫిక్స్ అయ్యే, అంటే రెక్టాంగిల్ బాక్స్లో ఫిక్స్ అయ్యే లీడర్ని తీసుకెళ్ళి స్క్వేర్లో పెడతా అంటే ఎక్కడ సక్సెస్ అవుతుంది? అవ్వదు. అది బీజేపీ. ఎందుకు అలా అంటే బీజేపీకి ఒక అద్భుతమైన మైండ్ సెట్ ఉంటుంది. ఏంటంటే సైన్స్ బిలీవ్ చేయరు, హిస్టారికల్ ఫ్యాక్ట్ బిలీవ్ చేయరు. వాళ్ళదో అంటే నేను ఎందుకు ఈ లీడర్షిప్ డైవర్ట్ కాదన్న గారు, మీ ఫిలాసఫికల్ థాట్ ఏదైనా సరే ఓ ఫిలాసఫిని మూలం తీసుకొని ఇప్పుడు నేనేమంటున్నా, ఏ పని అయినా ఇప్పుడు నేనైనా సరే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే ఓ ఫిలాసఫికల్ థాట్కు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఇది యాక్టివిటీస్ అని. బీజేపీ నాయకత్వం ఓ లీడర్షిప్ని నిలబెడుతుందంటే దాని వెనకాల థాట్స్, మోటోస్, ఒక క్యాల్కులేషన్ ఉండాలి కదా. ర్యాండమ్గా చేసే పనులు వీళ్ళ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ ప్రొడ్యూస్ చేయవు. A=B అంటే సరిపోదు, దానికి కరెక్ట్ వ్యాలిడ్ ఈక్వేషన్స్ ఉండాలి. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కి పోటీ పడబోతున్నాయా? వాళ్ళు ఒకరు అంటారు మేము 7 నుంచి 9 మేము గెలవగలుగుతామని, బీఆర్ఎస్ అలా అంటారు. బీజేపీ అంటే అది క్లీన్ స్వీప్ చేయగలుగుతాం మోడీ పరిపాలన అంటారు. ఒకవేళ లెట్స్ ఏ క్వశ్చన్, ఒకవేళ మోడీ వేవ్ ఉంది అంటున్నారు కదా, దేశం మొత్తం ఉంది అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చిత్తు ఓడిచ్చింది బీజేపీని. అసలు థర్డ్ లిస్ట్లో కూడా లేదు, థర్డ్ పొజిషన్లో కూడా సరిగ్గా లేదు బీజేపీ. అప్పుడు లేదా మోడీ వేవ్? ఇప్పుడే వచ్చిందా? అంటే ఒకటమ్మా, కాషియస్నెస్ అనేది తెలంగాణ సమాజంలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే పోరాడి సాధించుకున్న తెలంగాణలో పొలిటికల్ కాషియస్నెస్ ఎక్కువ. ఎవరైతే మంచి చేస్తారో, ఏ పార్టీ నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసిందో, ముందు చేస్తుందో ఆ అవగాహన ప్రజానికానికి ఉంది. అలాంటప్పుడు ఎస్సీ కార్డు తీసి బీసీ కార్డు తీసి మోసం చేయలేరు. అది మోడీ అయినా గోడీ అయినా. ఈడికి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం, హోల్ ఆఫ్ సౌత్ ఇండియా మీరు చూసుకుంటే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళకే పగ్గాలు చేకూరుస్తారు. కానీ బీజేపీ నిజంగా వాస్తవానికి లాస్ట్ 10 yearsలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అందిస్తుందా ఈ దేశ ప్రజలకు అనేది ఫుల్ డౌట్. అందుకోసమే ఈరోజు కూడా మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, తమిళనాడు చూడండి, ఈరోజు ఢిల్లీ సీఎం అరెస్ట్, జార్ఖండ్ సీఎం అరెస్ట్, ఇవన్నీ ఎందుకు? ప్రజాస్వామ్యయుతంగా బీజేపీ పరిపాలిస్తుందా? ఎలక్షన్ ముందే ఎందుకు అరెస్ట్? రైట్, కవిత గారైనా సరే, అక్కడ ఏది మన హేమంత్ సోరెన్ అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, సిసోడియా అయినా, ఇవన్నీ పొలిటికల్ ప్రొపగండా. అంటే ప్రజల్ని మోసం చేసి అధికారం చేజిక్కించుకోవాలి అంటే. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఒకటి ఉంటుంది మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధమైన పరిపాలన బీజేపీ అందిస్తుందా? వీళ్ళు చెప్పే అబద్ధాలు కానీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న పార్టీ బీజేపీ. ఈ వాస్తవం సౌత్ ఇండియా గ్రహించింది కాబట్టి బీజేపీకి మనుగడ ఉండదు సౌత్ ఇండియాలో. అది ఒక రోజు వస్తుంది, కౌబెల్ట్ కూడా ఫ్రీ చేస్తుంది వీళ్ళకి. ఇప్పుడు సింపుల్ ప్రజాస్వామ్యయుతంలో మోడీ గ్యారంటీ నడుస్తుందా, ఇండియన్ గవర్నమెంట్ గ్యారంటీ నడుస్తుందా? ఏకపక్ష ధోరణి మహారాజులా. అదే అహంకారంతో ఇక్కడ కేసీఆర్, బీఆర్ఎస్ గారు ఓడిపోయారు. ప్రజాస్వామ్యహితంగా మీరు మోడీ గ్యారంటీ అంటున్నారు. మేము అధికారంలో వచ్చాం, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే గ్యారంటీ అన్నాం. కానీ మోడీ గ్యారంటీ, పెట్రోల్ ధరలు ఇప్పుడు ఎలక్షన్ ముందు, గ్యాస్ బండ ధరలు ఇప్పుడు ఎలక్షన్ ముందు తగ్గిస్తారు. నెక్స్ట్ మాట్లాడదాం నాగేష్ గారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ బీజేపీ మొదటి నుంచి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత దూకుడుగానే ఉంది. ప్రచారంలో కానివ్వండి, లేకపోతే అభ్యర్థులను ప్రకటించే విషయంలో కానివ్వండి, అన్నింటిలో కూడా బీజేపీ స్పీడ్గానే ఉంది. దానికి తగ్గట్టే మోడీ గారు